ఇరాన్ ఆర్థికంగా విపరీతంగా చిరిగిపోయింది. తిరిగి కోలుకునే అవకాశం కూడా అసలు కనిపించట్లేదు అనమాట. ఇరాన్లో ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అనేది లాస్ట్ 2025 మొత్తం చూస్తే దాదాపు యావరేజ్న 40% ఉందన్నమాట. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఇరాన్ పైన ఇంటర్నేషనల్ శాంక్షన్స్ ఈరోజు కూడా డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేశారు. ఇరాన్తో ఎవరైనా ట్రేడ్ చేస్తే వాళ్ళకి అదనంగా 25% టారిఫ్లు వేస్తాను, 20% వేస్తానని. దాంతోపాటు మనకు తెలుసు ఇరాన్ క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ పైన డిపెండ్ అయిన కంట్రీ. కానీ అమెరికా ఆంక్షల వల్ల చాలా దేశాలు క్రూడ్ ఆయిల్ అనేది కొనుక్కోవట్లేదు ఇరాన్ నుంచి. క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ అనేది ఇరాన్కి జీవనాడి అనమాట. అలాంటిది మనం ఆపేసాం. ఇండియా కూడా ఆపేసింది ట్రంప్కి భయపడి. ట్రంప్ 1.0 టైంలోనే భయపడి ఆపేసింది అనమాట. యాక్చువల్గా బారక్ హుస్సేన్ ఒబామా ఉన్నప్పుడు JCPOA అని చెప్పి ఇరాన్ పైన కొన్ని ఆంక్షలు ఎత్తేసేసి ఇరాన్తో కొన్ని ఒప్పందాలు చేసుకుని ఇరాన్ ఆయిల్ని అన్ని దేశాలకు వెళ్ళేలా చేశారనమాట. ఇప్పుడు పరిస్థితి అలా లేదనమాట. అంతర్జాతీయంగా ఇరాన్కి పెట్టుబడులు లేవు. ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ సిస్టంలోంచి ఇరాన్కి అసలు పూర్తి స్థాయిలో ఏ విధమైన సపోర్ట్ లేదు. అవన్నీ పక్కన పెడితే హెజ్బుల్లా, హౌతీ, హమాస్ ఈ ముగ్గురికి ఇరాన్ ఆర్థికంగా వెపన్ సమకూర్చుకోవడానికి బాగా డబ్బులు ఖర్చు పెట్టింది. దాంతో ఇరాన్ పూర్తి స్థాయిలో చితికిపోయిందనమాట. అసలు ఇరాన్కి ఆర్థికంగా భవితవ్యం కనిపించినంత. ఇరాన్లో నిరుద్యోగం దాదాపు 8-10% ఉందంట. అంతేకాదు ఇరాన్లో ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువులు ప్రజలకి రోజువారీ ఐటమ్స్ కొనుక్కున్నానికి కూడా డబ్బు లేని పరిస్థితి అనమాట.